కారం అయితే మంచాల 45 రూపాయలు అంట కేజీకి. ఏమో లక్ష్మీపార్వతి వాళ్ళు వేసుకొచ్చారంట. ఎన్ని చీరలు తీసుకున్నారు వీటిలో? ఇక అది ఇది ఆడవుతుంది చూడదు సిమెంట్ అంట. మొన్న అక్షయ ఫంక్షన్ అప్పుడు వెళ్ళింది తీసుకుంది అప్పుడు దీనికి మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాయనా? చూడలేదు సరే చూడలే నేను. అక్షయ చీర కూడా విడిగా దానికంటే ఫోటోల్లో వీడియోల్లో బాగా పడింది. బాగానే వీడియోలో పిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు తీశారు కదా, బాగా అనిపించారు. బాగానే ఉంది కానీ ఫోటోలు ఇంకొద్ది మెరుపుతూ ఉంది. వీడియోలు ఫోటోలు చూడలేదు, వీడియోలు. ఎవరు నేను అంటున్నారు ఆ తర్వాత ఇక ఆ పిల్లకి ఎట్లా జరగదేమో. బాగా జరిగింది ఫంక్షన్ మాత్రం. ఏమన్నావు? 20కి 25కి ఎవరు కొడుతున్నారు అన్నావు. మరి ఎంత అని? మరి 20, 25 తర్వాత 50గా మరి 50, 100 చీర ఫాలో వేసినందుకు కూడా మరి అంత రేట్లా? ఎంత మీరు మిషన్లు కుడితే మాత్రం పోనీలే అంటే పొలం పనికి ఎవరెత్తున్నారు ఎక్కువ రేట్లు? ఆడ పెంచుతారో లేదో ఆడ ముందే పెంచేసి కూర్చుంటారు మీరు. తీసుకునే దాని వల్ల సంతన గారు లేకపోతే తీసుకోపోయింది. ఏమో ప్రసన్న 25 రూపాయలు తీసుకుంటుంది. 20, 25 ప్రసన్న. సంపాదించామా లేదా వచ్చిందిలే, అట్లాగే ఉంది పరిస్థితులు. ఎవరు లెక్క చేస్తున్నారు? ఎవరు లెక్క కట్టుకున్న మూడు కూడా లెక్క రూపాయి పని లేకపోతే. అవును, ఓర్న కూర్చొని తింటున్నాము, ఓర్న కూర్చొని తింటున్నాము. ఏం చిక్కుడుకాయలు ఉడకేసాడు పెట్టావా? ఇలా ఏంది ఆదివారం చిక్కుడుకాయ కూర? గ్యాస్ లేదు, ముందు గ్యాస్ కావాలి. ఇప్పుడు 10 రూపాయలు పక్కన పెట్టుకోవద్దు. అప్పుడు దాకా సోపు కూడా తింటుందిలే రాత్రి. ఆగు ఇంకెన్నాళ్ళు వారమేగా. మా అక్క ఎగ్గు 2 రోజులు, మా అమ్మ ఎగ్గు 2 రోజులు, నా ఎగ్గు 2 రోజులు తిను. తర్వాత నీకు సంవత్సరానికి 3 బండ్లు 4 బండ్లు ఫ్రీగా వస్తాయి. ఇంతలో 850 పెట్టుకుంటాం ఎందుకు నువ్వు అంటుంది.
అన్నిట్లంటే ఏదో ఒక ఇటు మాత్రం వెళ్తున్నావు అనుకో, ఏం వంతు పెట్టకుండా చేస్తాం నువ్వు రాకుండా. ఇది మాత్రం వెళ్తున్నావు, ఇటు మాత్రం వెళ్తున్నావు. తెలీదేంది ఎతకారం పడుతున్నావేంది నువ్వా నేనా? నువ్వు? నేనే వెతకారం పడ్డాను. అన్నీ నాతో వంతు ఎందుకని నేను వస్తేనే వెళ్తున్నావు ఏంటంటే కోంటలు రమాదేవా వెళ్ళావా ఏంది? అది వెళ్ళానని రాత్రి ఉందా రమాదేవి మామూలుగా హుషారుగానే లక్ష్మి వచ్చింది. అంటుందా లక్ష్మి నిన్న అంటుందా? రోజు ఉందా రోజు మరి ఏం చేస్తున్నా అంటుందా?